హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేక తలకాయ కూర వండబోతున్నామండి. తెలంగాణ స్పెషల్ హోమ్ మేడ్ సింపుల్ కర్రీ. ఒకసారి అయితే మనం చూసేద్దామండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చూపిస్తా, వచ్చేసేయండి. చూడండి, అర్ధ కిలో మేక తలకాయ కూర పీసెస్ మొత్తం ఇట్లా ఉన్నాయండి. నేనైతే బాగా వాష్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం అంతా కలిపేసుకోవడానికి వేసేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం అల్లిగడ్డ పేస్ట్. నేను ఫ్రెష్ తయారు చేసుకున్నా అండి. ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. కొంచెం గరం మసాలా, ఒకటిన్నర స్పూన్ కారం, రెండు స్పూన్ల సాల్ట్ అండి. అంటే కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే ఇంత తింటాము, అందుకోసమని నేను ఇంత వేసుకున్నానండి. ఇప్పుడు బాగా అంతా కలిపేసుకుందామండి. ఒక పీసెస్కి బాగా అంటాలి మనకి. మంచిగా ఇట్లా కలిసిపోతుంది. బాగా కలిపేసేయండి. ఒక 15 మినిట్స్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి మొత్తం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 మిర్చి మంచిగా కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకొని సపరేట్ పెట్టేసుకుందాం. సపరేట్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ బాండీ పెట్టేసుకుందామండి. మటన్కి కదా, నేను అది వేడి అయిపోయిందండి బాండీ. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా వేడైంది అండి. వేడైన తర్వాత నేను చెక్క లవంగాలు వేసుకుంటున్నా. అవి కొంచెం ఇట్లా నూనెలో మగ్గగానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అవి కట్ చేసి పెట్టుకున్నా కదండి. ఇవి వేసేస్తున్నా. 2 ఉల్లిపాయలు పీసెస్, పచ్చిమిర్చి, ఇవి బాగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఏం లేదండి, చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. చూడండి, నేను మంచిగా కలుపుకుంటున్నా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, బ్రౌన్ కలర్ అయినాయి. ఇప్పుడు వేసేసుకుందామండి. వేసేసుకొని ఆయిల్లోనే మంచిగా మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ అట్లా, 5-6 మినిట్స్ బాగా మగ్గింది అనుకోండి. 15 మినిట్స్ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇట్లా మగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ డబల్ అయిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. కొన్ని ధనియాలు కొంచెం ప్యాన్లోనే డ్రైగా వేయించుకోవాలి. గసగసాలండి, 2 ఇలాచీలు, జాపత్రి, 2 లవంగాలు, అనాస పువ్వు, చాజీరా అండి. కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇంకా వేయించక ముందే స్మెల్ వస్తుందండి. కొంచెం ఎండు కొబ్బరి, బాగా స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలో వేసేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి. మెత్తగా పొడి చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా వస్తే సరిపోతుందండి మనకి. ఇట్లా పులుసుకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఈలోపు ఇది అయిపోయింది కదండి మసాలా. ఇప్పుడు ఇది చూసేద్దాం. బాగా మగ్గిపోయింది కదండి, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. బాగా ఒకసారి అంతా కలుపుకుందామండి. కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం. బాగా పిసికి తీసేసుకొని చింతపండు పులుసు అండి మొత్తం పోసేసుకోండి. మొత్తం పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండి మసాలా, అది మొత్తం వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం క్వాంటిటీ కొంచెం వేసుకున్నాం కాబట్టి
నేనైతే అన్నీ ఫ్రెష్గానే చేసుకుంటానండి. వేసేసుకొని మొత్తం ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదండి, బాగా అంతా గరిటెతో ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇందాక చింతపండు రసం వేసినా కదా, నాకు సరిపోలేదు, అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. నేను కొంచెం గ్రేవీ లాగా వండుతున్నాను. మీకు పులుసులాగా కావాలనుకుంటే మీరు ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత ఇది నాకు లేతది కాబట్టి తలకాయ, ఇప్పుడు నేనైతే మేక తలకాయ అండి, అందుకు నేను ఇప్పుడు ఒక 4 విజిల్స్ పెట్టుకుంటున్నా అండి. అదే కొంచెం ముదురు తలకాయ అట్లా అనుకుంటే మీరు ఒక 9 విజిల్స్ అట్లా పెట్టేసుకోండి. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత మనకి కర్రీ ఇలా వచ్చేసిందండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంది కదా అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అందరికీ. బాయ్ అండి.